దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు థర్స్డే 4th జూలై 2024 మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 5వ అధ్యాయము 12వ వచనము, సామ్ నంబర్ 5 and verse 12. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు. నీవే కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆయనను ఆశ్రయించువారు, ఆయనను రెఫ్యూజ్గా చేసుకున్న వారికి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నీతిమంతులను ఆశీర్వదించువాడు ఆయన. ఎవరైతే యేసుప్రభుని సొంత రక్షణగా అంగీకరించారో, యేసుప్రభు రక్తం చేత కడగబడ్డారో, నీతిమంతులుగా తీర్చబడ్డారు, ఆ నీతిమంతులకు దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన దయతో వారిని కప్పుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన దయతో వారిని కప్పుతున్నాడు కనుక మనము దేవుణ్ణి స్తుతిస్తున్నాము, ఉల్లసిస్తున్నాం. Let me read this in English. For thou, Lord, will bless the righteous. With favor wilt thou compass him about as with a shield. ఆయన దయ ఒక కేడములాగా నిన్ను కప్పుతుంది. ఓ దేవునికి స్తోత్రం కలుగునుగాక. His favor protects you like a shield. అందుకే దేవుని దయ మన జీవితంలో చాలా అవసరము. ఆయన దయ మనల్ని కప్పుతుంది. The favor of God makes you invisible to the enemy. దేవుని దయ శత్రువులకు నీవు కనపడకుండా చేస్తుంది, అదృశ్యంగా చేస్తున్నది. కనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవాను ఆశ్రయించు వారికి ఈ ఆశీర్వాదాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దయ నిన్ను కప్పును కాక. ఈరోజు నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ వ్యాపారాన్ని, నీ యొక్క ఉద్యోగమును, నీ ప్రయత్నములన్నిటినీ దేవుని దయతో కప్పబడాలి. డోంట్ బి ఎక్స్పోజ్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. నీవు శత్రువుకు ఎక్స్పోజ్ అయితే నీకు హాని కలుగుతుంది. దేవుని దయచేత నువ్వు కప్పబడాలి. దేవుని దయను నువ్వు కోరుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. కనుక ప్రతిసారి నువ్వు ప్రార్థనలో పాల్గొన్నప్పుడు, నువ్వు చర్చ్కి వెళ్ళినప్పుడు, నువ్వు ఆన్లైన్లో కానీ లేక నువ్వు చర్చ్కి వచ్చినప్పుడైనా దేవుని దయతో నింపబడుతున్నావు. దేవుని వాక్యమును విన్నప్పుడు, దేవుని వాక్యమును చదివినప్పుడు దేవుని దయతో నింపబడుతున్నావు. నువ్వు మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుని దయతో నింపబడుతున్నావు. ఆ దయ నిన్ను కప్పుతుంది, ఒక కేడంలాగా నిన్ను కప్పుతుంది. కనుక నీవు ఉత్సహించదవు అని బైబిల్లో రాయబడ్డాది. కనుక ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని దయ కేడము వలె కప్పబడను గాక. आमीन. देवन की स्तोत्रम हिंदी में पढ़ेंगे. भजन संहिता 5 अध्याय और 12 वचन पढ़ रहे हैं. परंतु जितने तुझ पर भरोसा रखते हैं वे सब आनंद करें, वे सर्वदा ऊंचे स्वर से गाते रहे, क्योंकि तू उनकी रक्षा करता है और जो तेरे नाम के प्रेमी है तुझ में प्रफुल्लित हो. प्रभु को धन्यवाद. परमेश्वर उन्हें रक्षा करता है. प्रभु को बहुत धन्यवाद अदा करते हैं. जो लोग परमेश्वर पर भरोसा रखता है वह सदा आनंदित रहेंगे. प्रभु को धन्यवाद, प्रभु को महिमा देते हैं. ये हमें 11 वचन पढ़ना चाहिए हिंदी में. वहाँ पे लिखा है कि परमेश्वर धर्मियों को आशीर्वाद देता है, धर्मियों पर अपना आशीर्वाद बरसाता है. प्रभु को बहुत धन्यवाद, प्रभु को महिमा देते. प्रिय भाइयों बहनों, परमेश्वर को सब महिमा. परमेश्वर की दया आपकी रक्षा करता है, शत्रुओं से बचाता है, बीमारियों से बचाता है.
దేవుని యొక్క దయ నిన్ను ఏ విధంగా కేడంలాగా కప్పుతుందంటే నిన్ను అనారోగ్యం నుంచి కాపాడుతుంది, అపబాధ నుంచి కాపాడుతుంది, అవమానం నుంచి కాపాడుతుంది, దౌర్జన్యం నుంచి కాపాడుతుంది, అన్యాయం నుంచి కాపాడుతుంది దేవుని దయ. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దయతో కప్పబట్టకు. నీ చేతులు దేవుని వైపు తిప్పు ప్రభా. నన్ను దయ చే ప్రభా. దయా దాక్షిణ్యము కలిగిన దేవుడు, దయ చూపించే దేవుడు. May the favor of the Lord cover all those who are right now listening to this sermon. May the favor of God protect you all. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ దయతో మమ్మల్ని కప్పినందుకు స్తోత్రములు నాయన. కేయడం వల్లే కాపాడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం. సంపూర్ణ ఆరోగ్యం కొరకు స్తోత్రం చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ డిఫెండింగ్ యువర్ పీపుల్ మై ఫాదర్ నాయన. తండ్రి నాయన, జాబ్స్లో బిజినెస్లో నీ ఉండి ఆస్వాదించి బలపరిచి మీ దయతో అని కప్పండి నాయన. దేవా, స్కూల్స్కి, కాలేజ్కి, యూనివర్సిటీస్కి వెళ్తున్న వారు, హాస్టల్స్ చదువుకుంటున్న వారు, విదేశాల్లో చదువుకుంటున్న వారు అందరినీ నాయన మీ దయతో కప్పి మీరు ఆస్వాదించి బలపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా తండ్రి, అడ్మిషన్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు అందరినీ దేవా మీ దయతో కప్పినందుకు స్తోత్రంలో నాయన. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో మనుషులంతా వర్ధింపచేసి కాపాడినందుకు స్తోత్రంలో. పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ నీ దయతో కప్పబడి పరిచయం చేయడానికి సాయం చేయండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేసినగా మీరు దీవించినందుకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దినాహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలు తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.